స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రామ్చోర్ పార్టీ నాయకులు ఓట్ చోర్ అని బీజేపీని నిందలేయడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రాహుల్ గాంధీకి, రాజీవ్ గాంధీకి గాంధీ అనే పేరు వచ్చిందో ఎవరు తెలియదు. మీరు ఆ పాట పాడుకుంటూ పోతావు. నిన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గౌరవ బి లైలయ్య గారు నిన్న సాయంత్రం పట్టణంలో ఓట్ చోర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిన్న ఒక కాడల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ ఓట్ల ట్యాంపరింగ్ చేసిందని, ఆ ఓటు డిలీట్ చేసిందని, దొంగతనంగా గెలిచిందని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి మీరు కూడా ఇదే విధంగా తెలంగాణ గెలిచారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మీరు గెలిచిన దగ్గర ఒక విధంగా, ఓడిపోయిన ఒక విధంగా మీరు ఈసీ పైన మరి బీజేపీ పైన నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు మీ ఆరుడలో నివసిస్తున్నటువంటి సొంత బూత్, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అదే ప్రాంతంలో ఉన్నటువంటి 144 బూత్ లో సీరియల్ నెంబర్ 480 నుంచి సుమారు 570 వరకు, అంటే 93 ఓట్లు అక్కడ స్పష్టంగా దొంగ ఓట్లు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఓటేస్తారు, మళ్ళీ ఆంధ్రలో ఓటేస్తారు. ప్రతి ఎలక్షన్ లో వీళ్ళు 2 సార్లు వినియోగించుకుంటారు. మరి దీన్ని మీకు అవగాహన ఉందా లేదా? మరి మీరు కూడా ఇదే పట్టతో మీరు గెలిచిరా? కేవలం ఒకే ఒక ఇంటి నెంబర్ మీద 3-133 ఈ ఇంటి నెంబర్ మీద 90 ఓట్లు ఉన్నాయి. ఇట్లా కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మరి పూర్తి విరోధం బయట తీయాలి. మరి ఇప్పుడు ఆలేరు ప్రాంతంలో రోహింగ్యాలని, బంగ్లాదేశ్ గాని ఎంతమంది ఫస్ట్ మీరు లెక్క పెట్టాలి. వాళ్ళ కూడా ఎస్ఆర్ తీసుకురావాలి, మరి వాళ్ళ కూడా తొలగించాలి. ఇవేమి పట్టని మీరు ఈ రోజు బీజేపీ దొంగతనాన్ని కూడా గెలిచిందని చెప్పి అనడం పూర్తిగా సిగ్గిచేటు. ముఖ్యంగా అయ్య గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల పార్టీకి మీరు. ఎందుకంటే నిన్న మీరు రాజ్యాంగాన్ని గౌరవించే మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చెప్పులు దొరకలిన ఫోటోలు నాకు అనిపిస్తా ఉన్నాయి. మీరు బాబు సంవిధానాన్ని ముందట మీరు ఫస్ట్ అంబేద్కర్ గౌరవించడం నేర్చుకోండి. అంతేగాని ఈ రోజు అభాండాలు, అవాకులు చవాకులు పేరుతో ఈ రోజు బీజేపీ పార్టీకి నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. తక్షణం మీరు బీజేపీ పార్టీకి మీరు బేషరత క్షమాపణ చెప్పాలి. లేని పక్షం మరి మీరు అంటున్నటువంటి ఈసీకి ఏది ఉందో పోయి లిఖితపూర్వకంగా మీరు రాహుల్ గాంధీ ఫిర్యాదు చేయమనండి. తర్వాత మీరు ఓటు చోరు గురించి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు మరియు అయితే ఈరోజు మన ప్రయాసం ఏదో అయిందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ బాధపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది. అధికారం రావడానికి ఎన్నో కుయుక్తులు చేసి ఎంతో చేస్తే కూడా ప్రజలు నమ్మక గతిస్తే కూడా ఇంకా మార్పు రాక, అలాగే మోడీ మీద, భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేయడం చాలా శోచనీయం. ఈరోజు దేశంలో అనేక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అయితే చేసిన దాంట్లో అన్నింటిలో అవినీతి, భూమిలో, భూమి పైన, భూగర్భంలో, ఆకాశంలో అన్ని రంగాల్లో అవినీతిమయం చేసి ఈరోజు ప్రజలు దూరం పెడితే భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క సీట్లు తెచ్చుకుంటా పైకి వస్తుంటే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ విధానాలను కొనసాగిస్తున్నారు. ప్రపంచ దేశాలు బయటకు పోయిన తర్వాత ఈ యొక్క దేశం మీద అక్కసు కలుపుతూ మన సైనికుల మీద, ధైర్య సాహసాల మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడుతూ వాళ్ళను కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్భాగ్య విషయం. ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా ఓటు చోర్ అనే కొత్త నినాదం తీసుకొచ్చి అసలు దొంగే దొంగ అన్నట్టు, వాళ్ళే దొంగలు, దొంగలే దొంగ అన్నట్టు ఈరోజు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, గ్రహిస్తున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమిటి, ఇక్కడ ఇస్తున్న 6 గ్యారెంటీలు ఎక్కడ ఏమైనాయి, మీరు ఇస్తున్న అనేక హామీలు 100 హామీల దాకా ఇచ్చారు. ఈరోజు ప్రజలకు హామీలు నిర్వహించక ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త పంతా తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికే ఇదంతా చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే వీళ్ళు కాకుండా వాళ్ళు వీళ్ళు అనే వ్యవహారం నడుస్తుంది ఇక్కడ. మనం పట్టణంలో చూస్తే కూడా ఒకటే ఇంటి పైన దాదాపు 93 ఓట్లు, ఒకటే ఇంటి పైన అంటే ఒకటే హౌస్ నెంబర్ మీద 93 ఓట్లు ఉన్నాయి. ఈ రకంగా వేసుకుంటే కావాలని, అంటే మీరు వేసుకొని గెలిచినట్టే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఏదైతే ఈసీ మీద కంప్లైంట్ చేస్తున్నారా, బీజేపీ మీద కంప్లైంట్ చేస్తున్నారా, తక్షణం అది స్పష్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు గెలిచిన దగ్గర ఒక దగ్గర భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒక రకంగా ఉంటుందా? గెలుపు అనేది ఎవరు ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తున్నారనే దాని మీద బీజేపీ గెలుస్తుంది. అయితే ఈరోజు ప్రజలకు అందరూ కూడా ప్రపంచంలోని గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు, వారిని అనేక రకాలుగా చోర్ అనే ఒక అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీద పడుతుంది తప్ప వేరే ఏం లేదు మోడీ మీద అనడం అనేది. ఈ రోజు ఒక దైవ అంటే
కారణ జన్ముడు అయిన మోడీ అటువంటి వ్యక్తి మీద ఇలా బురదలడం అనేది చాలా శోచనీయం. విపరీతమైన పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానిక సమస్యలు ఎలక్షన్స్ పెట్టకుండా వాయిదాలు వేస్తూ ఇలా కాలాపన చేస్తూ తప్పుడు అంటే కొత్త వ్యవహారాలు తీసుకొస్తూ ఒకసారి హైడ్రా అంటారు, ఇంకో విషయం అంటారు. అంటే ప్రజలను తప్పుదో బట్టి సమస్యలు తీర్చేయక ఇక్కడ చూస్తుంది. ఇక్కడ ఎదురుగానే నీళ్ళ ఎట్లుంది అండి. ఇక్కడ పట్టణంలో ఇలా మున్సిపాలిటీ ఇంత పెద్ద మున్సిపాలిటీ అయితే ఇది ప్రభుత్వం ఎక్కువగా ఉన్నారు. అనేక రోడ్లు చాలా అస్పష్టంగా ఉన్నాయి. అనేక సార్లు కూడా చెప్పినా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. ఇలా అనేక సమస్యలు విడిచిపెట్టి ప్రజలు తప్పుకోవడానికి కొత్త నినాదాలు తీసుకొచ్చి మోడీ మీద బురదలడం అనేది చాలా శోచనీయం. భారతీయ జనతా పార్టీ మీద అంటే ఇది బాగుండదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.